अग्निदूतं अंगारग्रह गच्छा गच्छा अंगारग्रहं रक्तवर्णं रक्तदन्तं रक्तवृषं रक्तमाल्यां वरदं रक्तच्छत्र ध्वजा प्रत्यदेवतासहितं राहुग्रहं धांगं धायितं द्वारं शक्तिपत्नी भद्रपुरार्धमतं राहुग्रहमावाहयामि स्थापयामि पूजयामि ब्रह्मादेवानां पदेकविनां प्राणां महिषामृगाणां जयनागृध्रानागस्वद्रवणानागं सामभद्रमचेद्रपन्ना ओं भूर्भुवः स्वाहा केतुग्रह गच्छा गच्छा केतुग्रहं शंखचक्रः అటువంటి విశేషమైనటువంటి మాఘమాసంలో సూర్యారాధన విశేషం. శివుడికి అభిషేక ప్రీతి, విష్ణుమూర్తికి అలంకారం ప్రీతి, గణపతికి తర్పణం ప్రీతి, సూర్యుడికి నమస్కారం ప్రీతి, బ్రాహ్మణుడికి బ్రాహ్మణ భోజన ప్రియ అన్నాడు. తప్పది. చాలామంది సంస్కృతం తెలియని వాళ్ళు బ్రాహ్మణుడు భోజనం చేస్తున్నాడు వాడు అది ప్రీతి అని చెప్పేసి పెడతారు. బ్రాహ్మణుడు అంటే అందరికీ భోజనం ప్రీతి. గారెలు పెడితే మిగిలిన వాళ్ళు తినరా, బూరెలు పెడితే తినరా, ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడితే తినరా, దాహం వేసినప్పుడు మధ్య ఇస్తే తాగరా. కానీ ఇక్కడ బ్రాహ్మణ భోజన ప్రియ దాన్ని కలిపేశారు. బ్రాహ్మణ భోజన ప్రియ, ఏ జనులారా మీ కొరకు మీ యొక్క హితము కొరకు బ్రాహ్మణులు తిరుగుతున్నారు, వాళ్ళ ఎందు ఏమన్నా చేసుకోండి అనేటువంటిది ఒక విధానం చేత బ్రాహ్మణుడు జనప్రియుడు, జనములకు హితము కోరువాడు, అందులోనే వాడు ప్రీతి చెందుతాడు, అందులోనే వాడు ఆనందాన్ని పొందుతాడు. సద్బ్రాహ్మణుడు. నేను అందరినీ ఉద్దేశించి చెప్పట్లేదు. సద్బ్రాహ్మణుడు అనేవాడు ద్రవ్యం మీద అపేక్ష లేనివాడు, మనుషుల యొక్క మానవుల యొక్క సత్కర్మ ఏదైతే చేయడానికి తలంపు చేశారో దానికి అనుగుణంగా వీళ్ళు సహాయం చేస్తూ దానిలో ప్రీతి చెందేటువంటి ఒక వ్యవస్థ కలిగిన వాళ్ళు బ్రాహ్మణులు. అందుకనే బ్రాహ్మణ భో, ఏ జనులారా బ్రాహ్మణ భో ప్రియ, మీ యొక్క ప్రియుడు బ్రాహ్మణుడు అనేటువంటి అర్థంలో అది వస్తుంది. ఇప్పుడు కలిపేసి భోజన ప్రియ అయిపోయింది తర్వాత విషయం. అటువంటి విశేషమైనటువంటి మాఘమాసంలో ఈ యొక్క గోశాలలో మనం ఇంట్లో చేసుకుంటే ఏదైనా ఒకసారి ఫలితం వస్తుంది. గోశాల, అశ్వశాల, గజశాల ఇటువంటి శాలలో చేసుకుంటే ఒకదానికి 100 రెట్లు ఫలితాలు. గురు సన్నిధి, పర్వతాలు, నదీ తీరాలు ఇటువంటి దాంట్లో చేసుకుంటే కొన్ని వేల రెట్లు ఫలితాలు మనకి ఆ భగవంతుడు ఇస్తాడు. మనం 100 చేసినట్టు లెక్క వేసుకోవడానికి లేదు. మనం ఒకటే చేసాం, దాని ఫలితాన్ని మన మీద ప్రీతి చెంది స్వామివారు 100 చేసినటువంటి ఫలితం ఎంత 100 చేస్తే ఎంత ఫలితం ఇస్తారో అంత ఫలితం ఇస్తున్నాను మనం. అంటే ఆ ఫలితాన్ని తట్టుకునేటువంటి శరీరం మనకి ఆయన అనుగ్రహం ద్వారా మనకి ఏర్పడుతుందని మనకి పాయింట్ అవుట్ మనం ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బ్రహ్మలోకంలో మనం పితృదేవతలను ఉద్దేశించి శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాసిద్ధిరస్వం అని చెప్పి తర్పణాదుల్లో ఆబ్దికాల్లో వాటిలో చెప్తూ ఉంటాం.
అటువంటి బ్రహ్మలోకంలో ఎవరెవరు ప్రవేశించవచ్చు, ఎవరికీ అక్కడ అవకాశం లేదు. ఎవరికీ లేదు. బ్రహ్మలోకం వరకు కూడా మనం చేసినటువంటి పాపకర్మలు పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో దానికి బ్యాలెన్స్గానే మనకి వృద్ధలోకాలు ఇస్తూ ఉంటాడు భగవంతుడు. ఆయన చేతులు ఏం పెట్టుకోడు. అటువంటి బ్రహ్మలోకంలో ఎవరెవరు ప్రవేశించవచ్చు చెప్పుకుంటూ వచ్చి, తల్లిదండ్రులకి సేవ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ యందు ప్రీతితో, ఎక్కడ కొడతారో తిడతారని భయంతో చేసేవాడు కాదు, వాళ్ళ యందు ప్రీతితో. అందుకనే పవమానంలో మనం కొంతమంది కలిసి ఉండొచ్చు. పవమానంలో హోమం చేసేటప్పుడు కూడా మాతృ పితృవచన ఉల్లంఘనాథ్ అని చెప్పి ఒక దాంట్లో మహాపాపం గురించి కూడా దానికి హోమం చేసాం. అంటే తల్లిదండ్రులు మాట వినకపోవడం అనేటువంటిది ఒక మహాఘోరమైనటువంటి బ్రహ్మహత్యా పాతకం. అటువంటి ఆ పాపం చేయకుండా వాళ్ళ మీద ప్రీతి కలిగి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో అది ముందే పిల్లలు చేయవలసిన అవసరం ఉన్నది. అటువంటి వాళ్ళకి బ్రహ్మలోకంలో ప్రవేశం ఉన్నది. భూర్భువస్సువరోమితి ప్రతిష్టాప్య ఓం భూర్భువస్సువరో సమిధన్నిక్షిప్య ఓం భూర్భువస్సువరో గర్భాదికన్నిరుత్యాన్నిరస్య ఆపఉపస్పృశ్య ఓం భూర్భువస్సురాం చత్వారసింగాత్రయా శివాదాసే सुदोमुखः एषमेकाग्भाग्ने मम अभिमुखो भव सुमुखो भव दुःखो भव भवदो भव यतो परिप्रिया हविर्गृहाणा ओम भूर्भुवस्सुः दक्षिणोत्तरे उत्तराधरे परागुणत्रे षोडश भैरभैरभैरदागादि प्रदक्षिणं पृथक् पृथक् परिस्वनादे पृथक् पृथक् परिस्वनादे पुरस्तादो दक्षिणतः पश्चादो उत्तरतः उत्तरेणादिर्गर्भात् समुस्तीर्य वन्मग्निपादानि प्रयुनक्ते पवित्रे कुरुते आदेशमात्रं पवित्रे कुरुते शृङ्गाष्टं मन्त्रधाय चलति नमोदाय क्षयापरिणाक्यं पवित्राहृदय पात्रे अक्षरैः सह अपआनीया उत्तानहस्तयोः अंगुष्ठोपकनिष्ठिकाभ्याम् उदकग्रे गृहीत्वा प्राचीस्त्रिपूजा सपवित्रपाणिना पात्राणि संस्पृश्य उदकप्रवणपात्राणि कृत्वा पवित्रेण प्रोक्षं दक्षिणतो निधाय तत्पवित्रं पूर्णपात्रे निधाय पात्रे निधाय तत्पवित्रं पूर्णपात्रे निधाय पूर्णपात्रमाधाय अक्षरोदकैः पुनः पूरयित्वा अक्षरोदकैः पुनः पूरयित्वा प्राचीस्त्रिपूजा मुखसममुद्धृत्य
उत्तरेणाग्निं तण्डुलोपरि गर्भेषु नादित्वा तस्योपरि गर्भैः प्रच्छाद्य ब्राह्मणं दक्षिणतो त्रिषु गर्भेषु निषाद्य अस्मिन् संकल्पित सौर हवनकर्मणि अरुण हवनकर्मणि श्री घोषूक्त हवनकर्मणि त्वं ब्रह्मा भव ब्रह्मणः इदमासनं सुखासनं दुःखासने शोभनमस्तु तत्पवित्रम् आद्यपातेन ध्याया आद्यस्थानि तत्पवित्रम् तत्पवित्रम् आद्यस्थानि आद्यपातेन ध्याया आद्यस्थानि माधाया आद्यं विलाप्य आद्यनिरूप्य पुनीतः अङ्गारान्यधूपनिफलीकृत्य ज्वलता कुशतुरेण धूपकाम्यादीप्य आद्ये प्रतिफलीकृत्य वेदभाग्रे प्रच्छिद्य आपउपस्पृश्य त्रिपर्यति कृत्वा द्रव्यैः सह त्रिपर्यति कृत्वा चूर्णा सह त्रिपर्यति कृत्वा प्रतिष्ठितमभिधार्य चूर्णासह उदकृत्वास्य अंगारान् प्रचोष्य उदकान् प्रचोष्य उदकाभ्यां पुनराहार आद्यत्पूजा रागाभ्यमष्टान्नीत्वा क्षाल्या उपस्पृश्य प्रक्षाल्या पवित्रे अनुप्रहरति वामक्षहस्तामुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत आनुकूल्यता फलसिद्धिरस्तु आघारामाघारयति दशपूर्णमासवत्तूष्णी आघारामाघारयति दशपूर्णमासवत्तूष्णी ओम वाये एकत्वेन चत्वारि अग्नये स्वाहा उत्तरार्थ पूर्वार्थे जुहोति अग्नयैदम् एकत्वेन चत्वारि सोमाय स्वाहा दक्षिणार्थ पूर्वार्थे जुहोति सोमायेदम् सोमाभिघार्य हविः प्रत्यभिघारयति भास्कराय विद्महे महाद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् स्वाहा सवितृसूर्यनारायणाय नमः ओम वीरभद्राय अभिघार्य हविः प्रत्यभिघारयति आयन्दो पुष्पक्रमे दशरन्नाद जयकराज ब्रह्मणा स्वाहा ओम गणानां व्याघ्रवाद ब्रह्मणे गंगावीनां उमश्रास्तं जयकराज ब्रह्मणा ब्रह्मणस्पदानशुन्नोद्यसे साधनं स्वाहा नमो व्राजवे नमो गणपते नमो ब्रह्मणे नमस्ते अस्तलं भवकराय एकदन्ताय नाशने शिवसताय श्रीवन्दे नमो स्वाहा नमो व्राजवे नमो गणपते नमो ब्रह्मणे नमस्ते अस्तलं भवकराय एकदन्ताय विघ्ननाशने श्रीवन्दे नमो स्वाहा नमो व्राजवे नमो गणपते नमो ब्रह्मणे नमस्ते अस्तलं भवकराय एकदन्ताय विघ्ननाशने श्रीवन्दे नमो स्वाहा महागणाधिपतय ईवानि नमः ओम आकृष्ण रजत वर्तमान वैशेष मुद्दार नमः पश्यन् स्वाहा आप्याय सम्यक् विश्वस्त पुष्टिं भवावाच संगे स्वाहा अग्निमूर्धात्मकपदप्रतियाय ममारुणेन स्वाहा उद्भस्वाटे प्रयाक्षन् विश्वाभूते नमुषे धामलिङ्गा परस्परप्रस्तावदैवान् ममादाकुं सेत्वैर्दुमरिक् स्वाहा विहाराद्युमद्विधारितमतिरेषु वेदेर्गच्छवधत्तप्रदागतस्मादतमन्थे स्वाहा सुकन्ये अभिगजदन्ते अग्निशुभयानि जोरिवादे विश्वायमायावसिद्धामभद्याते पुरुषनिराजनस्तु स्वाहा नमस्तेव स्वाहा तन्दोरमुदेव हेहोरां विश्वेद संवास्य वेदनसुकर्तुं स्वाहा यमागतहुदाहरे मंगयज्ञगच्छन्त्यदिदो द्वारमुद स्वाहा मोषणः परा परादे दुरितः मधेरुपदेशुष्यादः Nombe Surya Mahajaruya Babu Saradive Saha Talai Madhune Krishna Dhamma Buddha Angarame Thomo Dhenum Thomo Ratavasum Thomo Verekar Mandir Dhatu Sadhanam Darshanam Dabhajam Vidushamari Nodata Sudasmai Swaha Visham Nanjana Sasasukam Devin Dekamu Deho Mahe Mayam Puja Naladhamidasa Vasat Puthe Chita Palita Swastaya Swaha Aniveshane Char Shapala Pudha Swaha Prave
विनाम शिवप्राणाम हेशोपकानाम शेषवृद्धानाम वसुधर्वनानाम दोमः पुरुषमके तुगे भं स्वाहा प्रणो देवी जलस्वती बाले भर्गादिने मने धेनाम मित्रे मनुस्वाहा वेदान देवं नमो नमः स्वाग्नरे स्वाहा सत्यवृद्धरापरन्तवत्तधीराम सहवादं प्रधानादिखा सख्यादादे भदेशा लक्ष्मी नहिनादिवाद स्वाहा दुर्गाजपदे से मे दुष्टमागद्वे से मोदे वसनं मोदे स्वाहा गौरी विमानस लैलाल नक्षत्रकमणे नमदिसार दुष्पदे प्रदानाशन्ति रदाभातिनस्कारो नासाः मामित्रो विधिराजा दर्शति देवाश्रयाभिर्यजा देवदात् तज्जोगित्ताभिः सदते गोपातिस्सः तथा अर्वारेणुकाकाटो अष्टुतेन संस्कृतत्रमुपायन्ति ताभिः उरुगायमभायन्द्रस्कदानकावो मत्तस्य विचारन्ति यज्वानः गावो भगो गाव इन्द्रो मे अच्छान् गावः सोमस्य प्रथमस्य भक्षः माया गावस्रानास इन्द्रा इच्छामे धृतामनासा चितेन्द्रम् यूयं गावो मे देता किञ्चित् श्रीरञ्चित्कृथा सुप्रतीकम् ग्रहं कृणत भद्रवाचो बृहद्वो वया उच्यते सभासु सत्परिवो हेति रुद्रस्यावच्याः उपेदमो भवच्छानमासुकोशोपाक्षितां स्वाहा ओम आगावो आमन्त्रभद्रमक्रंसीदन्त गोष्ठेरनेन्द्रस्मै प्रजावादि प्रजावादि कुर्वाय सविन्दाय पूर्वेशसद्वानाय इन्द्रयत्राले प्रदेता शिक्षतिपेतारात्नसमूषाय भूयो भूयो रेणस्य वर्तेन स्वाहा ओम आगावो आत्मनभद्रमक्रंसीदन्त गोष्ठेरनेन्द्रस्मै प्रजावादि पूर्वाय सविन्दाय प्रसादतारवाय काकाटोष्टदेन संस्कृतत्वमाय ताभिर्गायमाय तस्यार्गावमन्त सिद्धारन्ति यज्वानः भगवा इन्द्रो मे अच्छांगा वसवस्य प्रथमस्य भक्षाय मायागा वसराना सनिन्द्रागा भगवन्त सिद्धारन्ति यज्वानः भगवा इन्द्रो मे अच्छांगा वसवस्य प्रथमस्य भक्षाय मायागा ఇప్పటి వరకు కూడా ఋగ్వేదంలో ఉండేటువంటి గోసూక్తంతో హోమం చేశాము. ఆ గోసూక్తంలో అనేక రకమైనటువంటి అధిష్టాన దేవతలు ఉంటారు. సరే ఆ దేవతలు మనకు తెలిసినా తెలియకపోయినా ఈ యొక్క సూక్తం వినడం ద్వారా, ఈ యొక్క సూక్తం హోమం చేయడం ద్వారా, గోసేవ చేసుకోవడం ద్వారా లేవడం, ఆయన వెళ్ళడానికి ముందు పడుకోకుండా ఉండడం ఆరోగ్యాన్ని ఇచ్చింది. మరి ఆరోగ్యం వచ్చింది ఇప్పుడు ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. ధర్మ మార్గంలో ధర్మంతో ప్రయాణం చేస్తూ ఆరోగ్యాన్ని మనం తెచ్చుకున్నట్టే ఆయన. ఓం भद्रंकरणे विश्ववेमहे ददातु तस्मिन्नो धश्रवाः तस्मिन् पुषाक्षवेदाः तस्मिन्स्ताक्षो ऐश्वरीभिः तस्मिन् बृहस्पतिर्बधातु आपपापामस्तद्वाः अस्मादितो मुदस्वाहा आदिर्वायुष्ठसूर्यश्च सहदन्तस्करध्यः वायुविश्वासभुजः मरीच्यात्मानो अद्रुः देवीर्भुवनसुवरीः प्रथमपाक्षः अपाश्नुष्टमपाघम् अपाघ्रामपजावृतम् अपदेवी रोहिता वज्रं देवी विदितायुश्च भुवनं देवी सप्तातिष्ठितो परिवेतयो अगस्त्यश्च नक्षत्रे शङ्कुदावधन् अथदविदुष्यामाश्वस्यामत्तिकामस्य अमेयक्षानिहिताद उच्च नक्तन्ददुष्ये कुहदिद्दिवैरुः अथद्धानवरुणस्य पदानि विचाकषच्छन्दमाक्षत्वमेदि धीमहि स्वाहा
धियो यो न प्रचोदयात् तस्य विदुरवृणीमहे देवस्य भोजनं श्रेष्ठं धर्मधातकं तुरं भगस्य धीमहि अपागोहत समुदादभेनो सर्वान् दिवो अन्धतः रक्तं तानि भवन्तुषे अस्त्यस्थना सम्भविष्यामः नाम नामैव नाम मे स्वाहा नपुंसकम्पुमागुस्तिकस्मि स्थावरोऽस्मि धलिङ्गमः इति दक्षिणष्टाहे च मया भूतानि दक्षित पशवो मम भूतानि अनुबन्धोऽस्म्यहं विभुः श्रेयस्तदीः तावु मे पुंसआहुः पश्यदक्षिणान् विदन्धः जगदीयः पुत्रस्य इमादिकेता स्वाहा यस्ताभिधानात् विदुःपितादतु अन्धो मनेव विन्दतु तमनङ्गिदामदितु अग्रीवः प्रत्यमदितु तमदिह्वासस्तद ऊर्ध्वमूलमवाच्छाखं वृक्षयो वेद सम्प्रति रसदादनश्वतध्यादु मुक्तिर्मा मारयादिभिः हसितकुमृतङ्गीतं स्वाहा वीणापनमनासिनं भूतङ्गीवर्तिगत्तिद्धितु अङ्गानिस्नेहविधिदतु अदुश्यकुस्तुष्यध्यायतु अस्माद्ध्यादामे विधूतिर्नो पुत्रो निरुद्याविदेहः अचेत इष्टचेतनः सदं मनिमविन्दतु सोनकुलधावयतु सोग्रीवः प्रत्यमुदितः स्वाहा सोऽजिह्वासस्तद इदमुषुमिदित्वानकरं प्रविशेरु यदि प्रविशेरु विनोदित्वा प्रविशेरु यत्सम्भवस्य पदम् आदमद्यतिष्ठा एकाश्वमेकलोचनम् एकदिक्कमेकधुरम् वादध्यानिकविन्दुभो मनुष्यकिनं यथदे स्वाहा नास्याक्षुगैर्सत्यति यच्छेतान् लोहिताकुष्टाग्नेः अथेयुक्ताधितिष्ठति एकयाचदशभिष्टस्य भूते लाभ्यामिष्टे विमुषत्याज तिसभिष्टमहसे त्रिमुषत्याज निरिद्भिर्वाजिभिहताभिमुक्ति स्वाहा आदविश्वप्रदविश्व उद्धमाधवबन्धम आदित्येतिन्दवर्णानां गर्भमाधेन्यः पुमानो इतस्सिक्तकुं सूर्यगतं चन्दमसेतसम्बुधि वारानन्दयाग्वेग्निं एको दौक्षणे स्वाहा ओम संख्याता सहस्राणि स्वर्गते चतुष्षते स्वाहा ओम लेकोम देवमेति बोधदा नाम नेगतहरिभि याहि मलुरोमभि मात्वाके दुर्गेवृतमाशनः धन्वेवदायिः मां नेगतहरिभि यामि मयूरोमभि मामाके दुर्गेवृतमाशनः धन्वेवदाम् इमे अनभिष्टमहद्भिष्ट स्वाहा विदुष्वेद समानुदैः कालेव हरित्वमापन्नैः इंद्रायाः सहस्रदिगो अग्निर्विभ्याष्टमसनः वाजुष्वेदजगद्युगः संवत्सरो विशोपर्णैः नित्यास्त्यन्तरास्तव सुब्रह्मण्यो इन्द्रागच्छादिवागच्छ मेधारथेः मेषमुषनिश्वस्य मेने स्वाहा गौरावस्कन्नहल्यादिजाल कौशिकब्राह्मणगौरमब्रुवाण अरुणाश्वायागताः वसवःपुधिभिक्षितः अष्टोदिक्मासदोदितः प्रतिशजातवेदाश्चेत्येते ताम्राश्वास्तामृथाः ताम्रवर्णास्तथाथिताः अङ्गहस्ताः खादतः विदोर्द्राः पुराजताः स्वाहा मुक्तस्थानं प्रमाणन्दमुरहिता बृहस्पतिश्चतविदात विश्वरूपैर्विहागता रथेनोरगमत्पुरा सुषायितततिरोः उक्तो वेशो वासाकुंसच कालावयवानां प्रतीत्या वासात्यावितिश्वनोः कोऽन्तरिक्षेशङ्करोतीति वासिष्ठोरवहिनोमि मनकुंसां चक्रे तस्यैषा भवति वाश्येव विद्युदिति ब्रह्मण उदरणमसि ब्रह्मण उदीरणमसि ब्रह्मण आस्त्रणमसि ब्रह्मण उपस्त्रणमसि स्वाहा 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 विमासाष्टाधमासाष्ट सर्वेषां भूतानां प्राणिरवप्रसत्पन्दिनोत्सत्पन्दिना मामे प्रजायामापशूनां मा मम प्राणिरवप्रसरूपतामोत्सपदा विमर्तवः सर्वेषां भूतानां प्राणिरवप्रसत्पन्दिनोत्सत्पन्दिना मामे प्रजायामापशूनां मा मम प्राणिरवप्रसरूपतामोत्सपदा अरिं संवत्सरः सर्वेषां भूतानां प्राणिरवप्रसत्पन्दिनोत्सत्पन्दिना मामे प्रजा स्वाहा मामे प्रजायामापशूनां मा मम प्राणिरवप्रसरूपतामोत्सपा इदमः सर्वेषां भूतानां प्राणिरवप्रसत्पन्दिनोत्सत्पन्दिना मामे प्रजायामापशूनां मा मम प्राणिरवप्रसरूपतामोत्सपा इयं रात्रिः सर्वेषां भूतानां प्राणिरवप्रसत्पन्दिनोत्सत्पन्दिना मामे प्रजायामापशूनां मा मम प्राणिरवप्रसरूपतामोत्सपा ओम भूर्भुवः स्वः एतद्वां धर्माणो धर्मणीध्वं स्वाहा अथ
अथादित्यस्याष्टपुरुषस्य वसूनामादित्यानागुस्थाने सुदेवसा भानि रुद्रानामादित्यानागुस्थाने सुदेवसा भानि आदित्यानामादित्यानागुस्थाने सुदेवसा भानि सतात्मसत्यानाम् आदित्यानागुस्थाने सुदेवसा भानि अभिधूर्मताम् अभिघ्नताम् वादवदाम् मृताम् आदित्यानागुस्थाने सुदेवसा भानि विभूनामादित्यानागुस्थाने सुदेवसा भानि विश्वेशान् देवानाम् आदित्यानागुस्थाने सुदेवसा भानि तन्वत्सरस्य सविदुः आदित्यस्य स्थाने सुदेवता भानि ओम भूर्भुवस्वः वष्मजो ओम धर्मानं धर्मं स्वाहा आरोगस्य स्थाने सुदेवता भानि राजस्य स्थाने सुदेवता भानि पटकस्य स्थाने सुदेवता भानि पतंगस्य स्थाने सुदेवता भानि स्वनरस्य स्थाने सुदेवता भानि ज्योतिषेपदस्य स्थाने सुदेवता भानि विभासस्य स्थाने सुदेवता भानि कश्यपस्य स्थाने सुदेवता भानि ओम भूर्भुवस्वः आपो वो विषणं मानो धर्मं स्वाहा अधमालोरेकादश पुरुषस्येकादशस्येकस्य प्रभ्राजमानानागुस्थाने सुदेवता भानि देवदातानागुस्थाने सुदेवता भानि वासुवैद्युतानागुस्थाने सुदेवता भानि रजतानागुस्थाने सुदेवता भानि परुषानागुस्थाने सुदेवता भानि श्यामानागुस्थाने सुदेवता भानि कपिलानागुस्थाने सुदेवता भानि अतिरोहितानागुस्थाने सुदेवता भानि ऊर्ध्वानागुस्थाने सुदेवता भानि अवपतंकानागुस्थाने सुदेवता भानि वैद्युतानागुस्थाने सुदेवता भानि प्रभ्राजमानीनागुस्थाने सुदेवता भानि देवदातीनागुस्थाने सुदेवता भानि वाद्वैद्युतीनागुस्थाने सुदेवता भानि विदतानागुस्थाने सुदेवता भानि परुषानागुस्थाने सुदेवता भानि श्यामानागुस्थाने सुदेवता भानि कपिलानागुस्थाने सुदेवता भानि अदुरोहिमीनागुस्थाने सुदेवता भानि ऊर्ध्वानागुस्थाने सुदेवता भानि अवपतंकनागुस्थाने सुदेवता भानि वैद्युतीनागुस्थाने सुदेवता भानि ओम भूर्भुवस्वः रूपाणि वो धर्मानं धर्मं स्वाहा अथाग्नेरस्य पुरुषस्य अग्नेः पूर्वदिश्यस्य स्थाने सुदेवता भानि जातवेदस उपदिश्यस्य स्थाने सुदेवता भानि सहोदसो दक्षिणदिश्यस्य स्थाने सुदेवता भानि अनिराम प्रभव उपदिश्यस्य स्थाने सुदेवता भानि वैश्वानरस्यापरदिश्यस्य स्थाने सुदेवता भानि नव्यापस उपदिश्यस्य स्थाने सुदेवता भानि मन्दिराधस उद्दिश्यस्य स्थाने सुदेवता भानि विधत्वेन उपदिश्यस्य स्थाने सुदेवता भानि ओम भूर्भुवस्वः विशो वो मिथुनं मानो धर्मं स्वाहा दक्षिणपूर्वस्यां दिशि विधत्वे नरकः अस्मानः परिपाहि दक्षिणापरस्यां दिशि विधत्वे नरकः अस्मानः परिपाहि उत्तरपूर्वस्यां दिशि विशाली नरकः अस्मानः परिपाहि उत्तरापरस्यां दिशि विशाली नरकः अस्मानः परिपाहि आयस्मिन् सप्तमासवार इंद्रियाणि शतकटविद्येते स्वाहा इंद्रघोषा गौरवेः पुरस्तादुपदधतां मनोजमदोवः प्रतिभर्दक्षिणत उपदधतां पदेतावोर्दैः पश्चादुपदधतां विश्वकर्मापादकेरुपदधतां पश्चावोरूपरि उपरिष्टादुपदधतां ज्ञानं वः पश्चादिति आदित्यस्य सर्वोऽग्निः पृथिव्यां वायुरन्तरिक्षे सूर्यो दिवि चन्द्रमा दिक्षु नक्षत्राणि लोके एवाह्यग्ने एवाहि वायो एवाहि इन्द्र एवाहि पूषन् एवाहि देवा स्वाहा आपमापस्वप्नाः अस्मादस्माद्लोकः अतिर्वायुषरूर्गिष्ट सहजन्यस्कर्ध्यया वायुपश्वानिष्पतिः मरीच्यात्मानोऽग्रः देवेर्भुवनसुमरेः पुत्रात्मादमेधुता महानां निर्महामानाः महसोमः तस्वः नस्ताः महसोमः तस्वः स्वाहा ओम देवेः पट्टिनसुमरेः पुत्रवत्मादमेधुता अभास्तुष्मपाक्षः अभास्तुष्मपार्घम् अपाङ्गामपदेवक्तिम् अपदेवीर्दोहित वज्रं देवीर्देतावष्ट भुवनते वसुमरेः आदित्यां देवी ओन्योधमुदीशितस्वाहा भद्रकर्णे भीष्मयामदेवाः भद्रपश्येमाक्षभैषत्राः श्रेङ्गैस्तु शुराग्नः सनभे विषयपदेवहिन्द्रदायुः स्वस्तिग्नोर्धश्रवाः स्वस्तिनः पूषा विश्वमेधाः स्वस्तिनस्ताक्षोरिश्वरिमे स्वस्तिनाबृहस्पतिर्दधातु वेदवर्णाधिष्ठ वशजो मातरुशनाः
प्रतिष्ठा कुशधारी समाहिता दुर्गा सुधारितं शिवान शक्त समाहिता दुर्गा सुधारितं शिवान शक्तमा भवन्तु विद्यामा पवशदयः सुमणिका सरस्वती मातेव्योम सदुषस्वाहा ओम योपा पुष्पवेद पुष्पवान् प्रजावान् पशवान् भवति चन्द्रमावा अपा पुष्पं पुष्पवान् प्रजावान् पशवान् भवति एवं वेद योपा मागतं वेद आगतनवान् भवति अद्युर्वा अपा मागतनं आगतनवान् भवति योग्येदागतनं वेद स्वाहा आगतनवान् भवति आपोवाग्नेदागतनं आगतनवान् भवति एवं वेद योपा मागतनं वेद आगतनवान् भवति वायुर्वा अपा मागतनं आगतनवान् भवति यो वायोरागतनं वेद आगतनवान् भवति आपोवै वायोरागतनं आगतनवान् भवति स्वाहा आगतनं आगतनवान् भवति एवं वेद योपा भागतः पर्जन्यस्यागतनं वेद आगतनवान् भवति आपोवै पर्जन्यस्यागतनं आगतनवान् भवति एवं वेद योपा भागतनं वेद स्वाहा आगतनवान् भवति संवत्सरो वा भागतनं आगतनवान् भवति संवत्सरस्यागतनं वेद आगतनवान् भवति आपोवै संवत्सरस्यागतनं आगतनवान् भवति एवं वेद योपा भागतनं योऽप्सुनाभं प्रतिष्ठितां वेद त्वच्चे प्रतिष्ठितः स्वाहा इमे मे लोकाः सुप्रतिष्ठिताः तदेशाभिनोक्ता अपाकुङ्कसमरेवं धन्नो सूर्ये शुक्रकुम्भमाभृतम् अपाकुङ्कसस्योरसः तन्वगृह्णानुत्तममिति इमे मे लोकाः अपाकुङ्कसः ये पुष्पज्ञादित्ये समाभृताः गार्गर्भे मन्त्रवेदीं खात्वा अपापूर्णगङ्गागुल्फलब्धं स्वाहा पुष्करपर्णैः पुष्करदण्डैः पुष्करैश्वर्यस्तीर्या तस्मिन् विहागसे अग्निं पणयोपसमाधाय ब्रह्मवादयोपतन्ते कस्मात् प्रणीतिर्यमग्निष्ठीयते सात्प्रणीतिर्यमप्सुषीयते असो भुवनेऽप्यनाहिताः तमभितगीता अभीष्टकालि अग्निहोत्रेदशपूर्णमादयोः पशुमध्ये चातुर्मास्येषु स्वाहा अधोआहो सर्वेषु चतुश्री एतद्धस्मवाहुश्रुतिलाः कमतिद्युते सत्यजमतिद्वानः संवत्सरं प्रत्यक्षेण कमतिद्युते सावित्रमतिद्वानः नममादित्यं प्रत्यक्षेण कमतिद्युते स्वाहा नादिकेरमतिद्वानः प्राणान् प्रत्यक्षेण कमतिद्युते चातुर्होत्रमतिद्वानः ब्रह्म प्रत्यक्षेण कमतिद्युते वैश्वसुजमतिद्वानः शरीरं प्रत्यक्षेण कमतिद्युते उपायुवाक्यमाशुमतिद्वानः स्वाहा ओम इमान लोकान् प्रत्यक्षेण कमतिद्युते इममारुणकेतुकमतिद्वाननिति य एवासु इतश्चापतश्चामिति पापि समिति यो ज्ञानप्रथोजा वेद मिथुनामान् भवति अभोगाज्ञानप्रथोजाः मिथुनामान् भवति य एवं वेद स्वाहा ओम आभोगा इदमासं सलिलमेव तत्प्रजापतिरेकः पुष्करपर्णे समभवतु तस्यात् कर्मणशिलामस्तमवर्तता इदकं सुरे जमिने तस्मात् पुरुषोमनसा विगच्छति तद्वाजावदति तत्कर्मणा करोति तदेशाभिनोक्ता कामसदग्ने समवर्तताधि मनसोरेतः प्रथमं गदासि स्वाहा ओम ततो बन्धो मासदिन्द्रविन्दन्नो पुरिप्रदिश्य कवयोपनिषेति उपैनन्तदुपनमते यत्कामो भवति एवं वेद तदपोर्पद तदपस्तप्त्वा इदं धर्ममसुजता इदं किञ्च तत्सृष्ट्वा तत्सृष्ट्वा तदेवानुप्राविशतु तदनुप्रविश्य ओम तदनुप्रविश्य ओम शरीरमधूर्दा तस्य नागन्धमासीतु तदोर्नाक्येन भोमातर्शनाशिदौदतिष्ठन् स्वाहा ओम यस्याग्ने रगतिदाहाय नपुष्करवर्णानि हरिर्निर्माधिष्ठेतु एतस्याग्नेरगभ्यारोहाय नपूर्मस्याश्रीयादु नोलिकस्याघातुकार्येण मोदकानि भवन्ति अघातुका आपः येन पतिन्दरुते यौजेनमेवं वेद स्वाहा इमानि बन्धूनाशीर्षधेम इन्द्रश्च विश्वदेवाः यज्ञञ्जनस्तम्मञ्च प्रजाञ्च आदित्येन्द्र सहस्रेषधातु आदित्येन्द्रस्य नो वृद्धिः अस्माकं भूत्वभिदतनूनाम् आप्लवस्व आन्ते भवजमाभुः सुखादे दुःखनिधनां पतिमुद्र स्वस्तां पुरं स्वाहा मरीते स्वायं भुवाः देशदेराजकल्पयन्तु एते देहं कल्पयन्तु मादिदेख्यास्पदेशतु उत्तिष्ठतमास्वर्त अतिमिच्छध्वं भारताः राज्ञस्सोमसुरुक्तादः सूर्येण सविजोषतः युवासुवासाः अष्टादङ्कानन्दाराः स्वाहा देवानां पुरयोध्या
तस्यात्महत्यः कोशः भक्तो लोकोऽतु विशापदः यो वैतान् ब्रह्मणो वेद अमृतेनामृतां परीं तस्मै ब्रह्मणा आयुक्येत्यं प्रजानदुः विभ्राजमानं हरिणीं विशदादं देवतां पुरब्रह्मण्यै ब्रह्मा स्वाहा वेशा प्रान्ता फलानेत्यज्ञामयि फलानेत्यनाशिके यजापतजान्त्रिति विद्वान् देवासुरानुभयान् यत्कुमारी मन्त्रगते यज्ञोषितित्वदिपदा अरिष्टङ्गत्किञ्च प्रियते अद्यस्तदर्वेधते अश्रुतासश्रुतासश्च स्वाहा विद्वानोदेभ्य पुनः तोरामेक्षन्ते इन्द्रमन्दिते विदुः विजदाय संगन्ते रश्मिभिः समुदिताः अस्मान् लोकानमस्माच्च ऋषिभिर्दाः पुष्टिभिः अमेतमेतविदितपदातः ये तस्थपुराणानि धनोदनाः अहोभिरक्तुभिर्व्यक्तं स्वाहा यमोददात्मवधानमस्मै ब्रह्मणन्तनुपात्मन्यः अमुष्टाङ्गकुष्टकाः कुमारेषु करीरेषु कारणेषु जयहिताः वेदः प्रीताः देवानामुदागादने मन्दक्षमितसवरसाग्नेः आभाराद्याः पृथिवी अन्तरिक्षमुद्या आत्मा जगतस्संस्तुतश्चस्वाः सूर्यो देवीषु सम्प्रोषामानामयोगेषामुभेति पश्चान्देतानरोदे मयुद्धो युगानि वितन्वते प्रतिभद्राय भद्रं स्वाहा भद्राश्वाहरितसूर्यस्य चित्रावेन कवानुमाद्याः सामसिद्धो दुहा वृषभस्वपरित्याः पृथिवी स्वाहा सूर्यस्य देवतं तन्मात्तं मध्यागर्भविदानं सञ्जाभाराय देवकहरितस्सदस्तादात्रा देवाससर्वे स्वस्मै स्वाहा तल्लित्रसवरणचाभिक्षसूर्यो रपङ्करणदेव्योर्वस्थे आनन्दनं विराजसमाय कृष्णमन्यन्तरितसंहारति स्वाहा देवावलितासूर्यस्य धर्मात्मविदानरावत्यान्तर्नो मित्रवरुणो मामातामनि विष्णुः पृथिवी प्रत्यौ स्वाहा इन्द्रं मित्रं वरुणमग्निमुत इन्द्रं मित्रं वरुणमाहृतो दिव्यस्य वन्नकृत्वारे स्वाहा स्वाहा सुवर्णा अपवदान स्वाहा हम तस्योदशतसोरन्तरिक्ष सद्योता पूर्वस्वादिनी ममानुषाणां समोविवादादिशेरोषामानकृत्वा कृतसुगतकर्तव्यद्भो स्वाहा सूर्यप्रति करोणौग्रायेभिस्वामे मित्राजमरुणादिवोचोणाविदायन्ते अग्नेये स्वाहा सहस्रं शरथोरतं पितावान् वरुणो मित्रो अग्नेये छन्दचन्द्रावो मन्ना अगमानकामं भूपरन्तु स्वाहा स्वाहा उत्तमेन भगवान् विष्णुदक्षा साधारणसूर्यमानुषाणां दक्षिणमित्रस्य वरुणस्य देवशर्मे गगस्समविकान् स्वाहा वे पृथ्वीकानानां समानं चक्रमर्यावृत् सन्यते दशवादधोषयुक्त स्वाहा मखारामानुषतां भुत्सां विभेदे तिरुमतिमान् महाविष्मे देवसाग्रलक्षन्वे समानमुताग्राम स्वाहा श्रीछाया सुवत्सलाम्बा समेत श्री सूर्यनारायण स्वामिने नमः ए बुझे बुझे మనసులో ఆరోగ్యం కావాలని కోరుకుంటుంది.
ఉంటారు ఆయన యొక్క గుర్రం ఏమిటి, ఆయన ఆ గుర్రానికి పేరు ఏమిటి, ఆయన ఎలా ప్రయాణం చేస్తాడు అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి ఆయన ప్రయాణం చేసేటువంటి సమయంలో కొంతమంది రాక్షసులు అడ్డుపడతారు. ఆ రాక్షసులు ధర్మముని వాళ్ళు ఏంటంటే ధర్మానికి అడ్డం పడాలి. ఆ రాక్షసుల యొక్క తత్వం ఏంటంటే మనకి తెలిసిందే, రోజు వ్యవహారం నడుస్తున్నా ఎంతోమంది చూస్తూనే ఉంటాం. ధర్మానికి అడ్డం పట్టలే రాక్షసుల తత్వం, వాళ్ళకి అదే పని. అందుకని ఆ సూర్యుడిని ఆపేస్తే కాలం ఆగిపోతుంది, ఆయన కాలస్వరూపం. ఆ కాలం ఆగిపోతుంది కనుక ఆ కాలాన్ని ఆపాలన్న ఉద్దేశంతో రాక్షసులందరూ కూడా అడ్డం పడతారు. అటువంటి రాక్షసులందరినీ కూడా తొలగించడానికి మన యొక్క సంధ్యావన ఇత్యాది ఇచ్చేటువంటి అర్ఘ్య ప్రదానాలు ఇవన్నీ కూడా ఆ సమయంలో ఎందుకు వాళ్ళు ఆ సమయంలో ఇచ్చినటువంటి అర్ఘ్య ప్రదానం ఒక వజ్రాయుధంలాగా వెళ్ళి ఆ రాక్షసులు పక్కకి చెప్పి ఆ కాలం ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి ప్రయాణం చేసేటువంటి కాల స్వరూపమైనటువంటి సూర్యుడికి అనుకూలంగా మారి ఆ ధర్మ మార్గం నిలబడుతుంది, కాలం నిలబడుతుంది అనే ఉద్దేశంతో కలియుగం చాలా 4 లక్షల సంవత్సరాలు ఇవన్నీ కూడా నిలవాలి కాబట్టి ఆ చంద్రాలకు ఉండాలి కాబట్టి అంతరించిపోతే కుదరదు కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అటువంటి విశేషమైన ఇవన్నీ కూడా అందులో చెప్పబడి ఉంది. అటువంటి విశేషమైనటువంటి అన్నహోమం, అలాగే సౌరహోమం, వేదాంతం సౌరహోమం ఇవన్నీ కూడా చేశాం. అందుకనే ఫోన్లు అవన్నీ కూడా పక్కన పెట్టండి. మా యథార్థంలో మాకు జరిగినటువంటి ఒక అనుభవం ఏంటంటే, ఒక ముసలాయన వచ్చి ఏమంటే మా కోడలు ఇలా ఉంది, మా అబ్బాయి ఇలా ఉన్నాడు, ఇబ్బంది పడుతున్నాం మేము అని మాకు ఏమన్నా చేసి పెట్టండి అని చెప్పి ఒకరు వచ్చారు. ఆ భగవంతుడి అనుగ్రహంతో నేను చండీపాలన చేయడం మొదలుపెట్టాము. 3 నెలలు పాటు చండీపాలన చేయించుకున్నాం. ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం ప్రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృంహితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ ప్రభుంచ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగత్కర్తారం మహాతేజ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహ పీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ఆమిషం మధుపానం చ యః కరోతి భవేద్దినే సప్త జన్మ భవేద్యోగి జన్మ జన్మ దరిద్రత శ్రీతైల మధుమాంసాని ఏ త్యజంతి భవేద్దినే నవ్యాధి శోకదారిద్ర్యం సూర్యలోకంచ గచ్చతి. హర నమః పార్వతీపతయే హర మహాదేవ హర.
स्त्रीतैल मधुमांसानि ये त्यजन्ति रवेर्दिने नव्याधिः शोकदारिद्र्यं सूर्यलोकं सगच्छति। సూర్యనారాయణ యొక్క స్తోత్ర రూపమైనటువంటి మంత్రం చదివిన వల్ల మనం ఏవైతే మధుమాంసాలు చేయకూడని పని నాకు అనుకున్నట్టు రవేర్దినే ఆదివారం కలియుగంలో ఆదివారం విశేషంగా ఆదివారంలో మనం చేసినటువంటి పాపాలు पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति। ॐ धरणिर्विश्वदर्शतो ज्योतिष्कुलसि सूर्या विश्वमाभासरोधनम् उपयामगृहीतोऽसि सूर्या गत्वा भ्राजस्पद एष तेजोनिः सूर्या गत्वा भ्राजस्पदे स्वाहा। ओम वसोद्धाराणां गृहोदिवतो मेधाराधनिर्माये शाहुरिते भूतस्य वारेण मेषाधारा पुष्पिल्लोके ब्रह्ममानोपतिष्ठिताज्ञे गृहोदिते डोमा आज्ञे डोमसोद्धारा तैतसेवास्पैते डोमरुन्धे धूर्णामावय वसोद्धारा कामामेवावरुन्धे वाजश्चप्रथमश्च पिडश्च कडश्च दमश्च मूर्धानव्यष्टिकश्चान्यागनश्चान्तिष्ठ भुवनश्चाधिपतिश्च स्वाहा। ओम अग्नाविष्णुभ्यामिदं मम अधिदेवपुस्थाः अनुमदेवपुस्थाः नरसुदेवपुस्थाः देवदत्पासाभिः पूर्णाहुतिर्होतस्मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादिनादवानाग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु प्रणीता शुभहारयः अक्षरोदकैः पुनः पूरयित्वा सदसदं नेत्यभिमन्त्रया सदसदं मे भूया सर्वसर्वं मे भूया पूर्णं मे भूया अक्षरप्रथमामे श्रेष्ठाः येन देवाः पवित्रेण आत्मानं पूर्णते सदा देवकास्थानेन पावमानः पूर्णतमा पारपतिपवित्रो शिरोद्यां प्रश्नेन्द्रेण प्रथमिनो वयं ब्रह्मपरिमहे विघ्नस्वनीते रामा पुराणनाम स्वस्त्यावरण समेत्या यमोराजा प्रवणाभे पुरातमानादमे रामोदिकं व्यापरादो पाच्यां श्रीवातुरो मार्गिकाक्षाया सुमारा पुरो मार्गिका प्रीत्या अभवग स्पुष्य प्रीत्या सुहा पुरो मार्गिना उदेत्या निशाभा ओषधेव वरस्पतियो मार्गिना मूर्धाया दुष्यन्त संवत्सरवैद्य मार्गिका भवतः प्रेरणा विश्वाय नमः अक्षित्र प्रतिजा भूया नामराजे नमः अंतरोपूर्णपात्रमान हिते देवास्या प्रजाधाति प्रजाहि मनुष्यः पूर्णः मुखं निमृष्टे हर नमः पार्वती पतिगे हर हर महादेव हर भोलो विघ्नेश्वर भगवान की सीतारामचंद्र भगवान की जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री
दासोऽयम् इति मां मत्वा क्षमस्व विघ्नेश्वर सर्व अपराधान् बलम् आयुष्यं तेज आरोग्यं देहि मे हव्यवाहन शिवं देहि मे हव्यवाहन आरोग्यं देहि मे हव्यवाहन ऐश्वर्यं देहि मे हव्यवाहन नमः। हर नमः पार्वतीपतये हर हर महादेव हर अग्नये नमः। అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు. ఎందుకంటే ఋగ్వేద సహితంగా సౌర అరుణ హోమం గోసూక్త యుక్తంగా జరగడం అనేది, అందులో గోశాలలో జరగడం అనేది మనకి అదృష్టం. ప్రయోగశాలలో నిరూపింపలేనివన్నీ కూడా గోశాలలో యాగశాలలో నిరూపితమవుతూ ఉంటాయి. ఇవాళ వాళ్ళంతా చేసింది మన ఆరోగ్యం కోసం. ఈ ఆరోగ్యం కోసం అనేదానికి అసలు ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉంటున్నాం, ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం. బోర్లో నీళ్లు తాగేవాళ్ళు ఇదివరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. తర్వాత కడుపు కోత పిల్లలు, సిజేరియన్ పిల్లలు పుట్టిన తర్వాత జీవితం అంతా హాస్పిటలైజ్ అవుతున్నాం. మనము ఆరోగ్యం అనేదానికి ఈ కాలంలో మనం ఇస్తున్న ఇంపార్టెన్స్. ఎందుకంటే పాత చింతకాయ పచ్చడి అంటున్నాం, కానీ ఆ పచ్చడే ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇదివరకు వాళ్ళు మైళ్ళ దూరం నడిచేవాళ్ళు, బండి లేకపోతే కదలలేకపోతున్నాం. ఉప్పు వేసుకుని ఉప్పు తినద్దంటున్నారు, నెయ్యి తినద్దంటున్నారు. కానీ యథార్థం ఏంటంటే నెయ్యి గనక తింటే ఊపకాయం కూడా మామూలు కాయం అవుతుంది. మనం ఎందుకునో అజ్ఞానంలో బతకడానికి అలవాటు పడుతున్నాం, ఆరోగ్యం వైపు నడవట్లేదు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి విఘ్నులు ప్రాజ్ఞులు వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు. మీరందరూ కూడా ఆలోచించండి. ఆరోగ్యం లేకపోతే ఆనందం లేదు. మనిషికి కావాల్సింది రెండే రెండు, డబ్బు కాదు. ముందు ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని తెచ్చుకునేందుకు మనం ఇవాళ రోజున ఇక్కడ కూర్చుని ఆ వేదాలు చదవడానికి వాళ్ళకి 14 సంవత్సరాలు గురుముఖత పుస్తకాలు, గైడ్లు, కాపీలు కొనుక్కోవడాలు. ఇవాళ మనం చదువుకునే రోజుల్లో ఉన్నాం. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. చదువుకుంటానికి కొనడానికి చాలా తేడా ఉంది. ఆ విద్య రాదు, అది బ్రహ్మ విద్య. కాబట్టి ఇవాళ్ళంతా కూడా మనం ఇట్లాంటి వాతావరణంలో ఉంటాం. అందులో గోవులకు కూడా మీరందరూ కూడా ఈ తర్వాత ప్రదక్షిణ చేసిన తర్వాత ప్రసాదం ఉన్నది, అన్నప్రసాదం. అన్నప్రసాదం తీసుకున్న తర్వాత గోమాతలకు కూడా ఇక్కడ మన గడ్డి ఉంది, అన్నీ ఉన్నాయి. మీ చేతులతో పెట్టి గోవుల యొక్క అనుగ్రహాన్ని కూడా మీరందరూ పాత్రలు అవ్వాలి. ఓం నమో నారాయణ, 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 ఓం నమో నారాయణ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ కౌసల్య రామ, కౌసల్య రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ కళ్యాణ రామ, కళ్యాణ రామ కమనీయ రామ, శ్రీరామ
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ ఆనంద రామ ఆనంద రామ ఆత్మ విరామ ఆనంద రామ ఆత్మ విరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ జై బద్రీ నారాయణ జై 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 గిరి నారాయణ జై 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 సత్యనారాయణ జై సత్యనారాయణ జై సూర్యనారాయణ జై సూర్యనారాయణ జై 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 శ్రీరామ్. మనకి ఇక్కడ ఉప్పల్లో ఉండేటువంటి శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ వారు మాఘమాసం అంటే విశేషమైనటువంటి మాసం మాఘమాసం. ఈ మాఘమాసంలో విశేషమైనటువంటి ఆదివారం రోజున కలియుగంలో ఆదివారం విశేషం, మాసంలో మాఘమాసం విశేషం కావున ఈరోజు ఋగ్వేదంలో ఉండేటువంటి సౌరభాగం, అలాగే కృష్ణ యజుర్వేదంలో ఉండేటువంటి అరుణ భాగం, అలాగే ఋగ్వేదంలో ఉండేటువంటి గోవుకి సంబంధించినటువంటి గోసూక్త హోమాదులు నిర్వర్తించారు. దీనివలన ధనమును అర్థించినవాడు, ఆరోగ్యాన్ని అర్థించేవారు, మోక్షాన్ని అర్థించేవారు కూడా దీనివల్ల అందరు బయటికి రావాలి. మోక్షాన్ని అర్థించే వాళ్ళు కూడా దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారని ఈ యొక్క ఫలశ్రుతి విశేషంగా చెప్పబడుతున్నది. కనుక ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అన్నట్టుగా మనకి ఆరోగ్యం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఇచ్చేటువంటి దేవుడు ప్రత్యక్ష నారాయణమూర్తి స్వరూపుడైనటువంటి సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యనారాయణమూర్తి ప్రీతి కొరకు సమస్త మానవాళ అశేషమైనటువంటి జనాల యొక్క ఆరోగ్యము ధర్మ సంస్థాపన నిలబడాలి అని, అలాగే గోవులంటే వేదం అనే పరిభాష ఉన్నది. గోవులు వేదము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రకృతి సుభిక్షంగా ఉంటుంది అనేది చాలా విధానాల్లో విశేషంగా నిరూపించబడినది. కాబట్టి వీళ్ళ యొక్క సంరక్షణలో ఉండేటువంటి గోమాతల యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా కలగాలని, ఆ యొక్క భాస్కరుని యొక్క అనుగ్రహం వలన అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని ఈ ట్రస్ట్ వారు విశేషంగా సంకల్పించినటువంటి అరుణ హోమం, సౌరహోమం, గోసూక్త హోమం ఇప్పటివరకు జరిగిందండి. దీన్ని వీక్షించినటువంటి వాళ్ళు, విన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ భాస్కరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమును పొందగలరని ఆశిస్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఉప్పల్ హైదరాబాద్ చరిత్ర చరణంగా సందర్భానుకూలంగా
అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనే ఒక ఆలోచనతో సంఘటితంగా ఉంటే శక్తి ఉంటుంది కాబట్టి అందరినీ ధార్మికం వైపుకు నడిపించడానికి మేము గో వృద్ధశాల నడిపిస్తున్నాం. వృద్ధాప్యంలో ఉండే గోవుల్ని కబేళాలకు పోకుండా తరలిస్తున్న వాటిని రక్షించి కాపాడి ఆశ్రయం కల్పించి వాటికి జీవితాంతం వాటి యొక్క సేవల్ని వినియోగించుకుంటూ అనేక ఉత్పత్తుల్ని చేస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్తున్న ఒక సంస్థ శ్రీ శంకర విద్యాభారతి. ఇటువంటి కార్యక్రమాలు రకరకాలు గోమూత్రంతో గోమయంతో అనేక రకాల వస్తువుల్ని తయారు చేస్తూ జగతికి ఇవ్వాలనేది. ఎందుకంటే ప్రయోగశాలల్లో కూడా నిరూపితం కానివి ఒక యజ్ఞశాలలోనూ ఒక గోశాలలోనూ ఉంటుంది. మా అదృష్టం గోశాల యజ్ఞశాల ఒకే చోట ఉండటం. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు, లోకాలన్నీ బాగుండాలని కోరుకుంటూ ఉంటాం. అందరం బాగుండాలి కాబట్టి, ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి, మాఘమాసం సూర్యుడికి ప్రత్యేకం కాబట్టి ఇవాళ రోజున ఆదివారం నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి అందరూ వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు. మేము అందరికీ ఆహ్వానాలు పంపినాం. వచ్చిన వాళ్ళే భగవంతుడు కావాలని ఎంచుకున్న పూలేమో వీళ్ళ చేత ఈ అర్చనలు ఆయన అందుకున్నాడు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సదా మీ అందరి సేవలో ఈ శంకర విద్యాభారతి అనేక కార్యక్రమాలను రూపకల్పన చేసి ముందుకు సాగుతుందని భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై గోమాత.